హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైరలీ ఫుడ్. ఈ రోజు మీరు చూస్తున్నారు టేల్స్ ఆఫ్ బిర్యానీ ఎపిసోడ్ 5. ఈ రోజు మనం చేసేది హైదరాబాదీ ఫేమస్ కచ్చే గోష్కి బిర్యానీ. దీని పేరు ఎట్లుంది ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి వరకు ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. మీరు మన దగ్గర చూసుకుంటే బాస్మతి రైస్ 800 grams, మన దగ్గర సాఫ్రన్ వాటర్ ఉంది, టర్మరిక్ వాటర్ ఉంది, దెన్ వీ హ్యావ్ జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, లెమన్ జ్యూస్ ఒకటి, ఇంకా మటన్ 750 grams ఉంది మన దగ్గర, ఘీ ఒక 100 ml, ఆయిల్ ఒక 100 ml, పుదీనా, కొత్తిమీర, ఇంకా మన స్పైసెస్ చూసుకున్నారంటే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, టర్మరిక్, ఫ్రైడ్ ఆనియన్, హోల్ స్పైసెస్, పెప్పర్కార్న్స్, ఇలైచీ, షాజీరా, తోక మిరియాలు, జావిత్రి, స్టోన్ ఫ్లవర్, స్టార్ అనీస్, నట్మెగ్, క్లోవ్స్, జీరా, బే లీఫ్, ఇంకా సినమన్. మన మ్యారినేషన్ ఇందులో 2 మ్యారినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మటన్ తీసుకోవాలి, ప్యాన్ లో వాష్ చేసిన మటన్ మంచిగా వాష్ చేసుకోండి, సాల్ట్ వేసుకోవాలి, దీని లోపల ఒక టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, గరం మసాలా, కారం మంచిగా వేసుకుంటే ఉంటారుగా డబల్ మసాలా కావాలని చెప్పేసి, అలా కావాలనుకుంటే మసాలా కోసం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి, ఇంకా గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే మీకు స్పైస్ తెలుస్తుంది. మళ్ళీ కొంచెం జీరా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఒక 2 tablespoons వేసుకోవాలి, కొంచెం పుదీనా, దీన్ని పక్కకు కూడా పెట్టుకోవాలి, మళ్ళీ గార్నిష్ టైంలో పనికొస్తుంది. కొన్ని గ్రీన్ చిల్లీస్, ఫ్రైడ్ ఆనియన్, ఇదే మెయిన్ ఐటమ్ ఉంటుంది మసాలా కోసం. అంటే దీని లోపల 2 handfuls వేసుకుంటే చాలు, మిగతాది మనం గార్నిష్కి యూజ్ చేద్దాం. కొంచెం కొరియాండర్, హాఫ్ ఎప్పుడన్నా పక్కకు ఉంచుకోండి, మళ్ళీ మనం పైన వేయాలి, గార్నిష్ టైంలో కూడా ఉండాలి మళ్ళీ ప్లేట్లో వేసేటప్పుడు. దీని లోపల కర్డ్ ఒక 6 tablespoons అంతా చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్, ఇది ఇంపార్టెంట్, దీనివల్లే ఫ్లేవర్స్ ఉంటాయి. ఆనియన్ ఎప్పుడైతే ఫ్లేవర్ వస్తుంది చూడు, బిర్యానీలో మెయిన్ ఐటమ్దే స్మెల్ ఆనియన్దే ఉంటుంది, చికెన్ ఉడకడం అవన్నీ సెకండరీ ఉంటుంది. లవంగాలు ఒక 4, మిరియాలు ఇవి ఒక 5-6, గ్రీన్ కార్డమమ్ ఒక 4, తోక మిరియాలు, దీన్ని కబాబ్ చీని కూడా అంటారు, హైదరాబాద్లోనే మంచి స్పైస్ అని చెప్తారు. స్టార్ అనీస్ ఒకటి, ఇందులో ఒకటి మళ్ళీ రైస్లో వేసుకుంటాం మనం. జావిత్రి, పత్తర్కా పూల్, దెన్ షాజీరా, ఇది మళ్ళీ మనం దానిలో కూడా యాడ్ చేస్తాం, జీరా కూడా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, మీకు వీలైనంత వరకు కలుపుతూనే పోండి. ఎండ్లో లెమన్ జ్యూస్ ఒక్కటి మంచిగా పిండుకొని వేసుకోవాలి. దీన్ని కచ్చే గోష్కి బిర్యానీ ఎందుకు అంటారు తెలుసా? ఎందుకంటే బేసిక్గా వేరే బిర్యానీస్కి ఫస్ట్ చికెన్ ఉడకబెట్టుకొని దాని లోపలే వాటర్ వేసి మళ్ళీ రైస్ ఉడకబెట్టుకుంటారు కదా. సో అలా కాకుండా మొత్తం మీట్ పచ్చిగానే ఉంటుంది, రైస్తో పాటు ఉడకడం వల్ల దీన్ని కచ్చే గోష్కి బిర్యానీ అంటారు. మీరు వలీమాలకు వెళ్ళడం, ఈ ముస్లిం వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీస్ట్ పెడతారు, మొత్తం బిర్యానీ మొత్తం ఒక లెవెల్లో ఉంటుంది. మరగిరగ అవన్నీ సెకండరీ ఉంటుంది, కానీ మెయిన్ బిర్యానీ కోసమే అందరు వెయిట్ చేసేది. పైన మీట్ మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిపైన గార్నిష్ వేయాలి. వేస్తే ఆ లేయరింగ్ ఏదైతే ఉంటుందో చూడు, దాన్నే బిర్యానీ అంటారు. లేయర్స్ ఉన్న దాన్ని రైస్, దాన్ని బిర్యానీ అనడం. క్రష్ చేసే అవసరం లేదు, జస్ట్ మ్యారినేషన్ లోపలే క్రష్ చేయాలి. పైన లేయర్స్ అప్పుడు ఇట్లనే వేసేయాలి, అది సాఫ్ట్ అయిపోయి జ్యూసీగా, స్వీట్గా ఒక డిఫరెంట్ లెవెల్ ఫ్లేవర్ ఇస్తుంది. దీని పని అయిపోయింది. ఇప్పుడు రైస్ పని చూద్దాం మనం. దీన్ని ఇట్లనే ఒక 6 గంటలు వదిలేసేయాలి. 6 గంటల వరకు పెట్టుకున్నారంటే మీట్ ఇంకా చాలా టెండర్గా, సాఫ్ట్గా, టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. మీ దగ్గర టైం ఉందంటే 6 గంటలు పెట్టుకోండి. నేనైతే మీకోసం వీడియోలో ఇప్పుడే చూపెట్టాలి కాబట్టి నేను ఎంత తొందర అయితే అంత తొందరలో చేసి చూపెడుతున్నా. ఆయిల్ మన రైస్ ప్రిపరేషన్కి ఇది. ఆయిల్ వేసుకున్నామా, దీని లోపల ఇలైచీ, షాజీరా, సినమన్ స్టిక్, స్టార్ అనీస్, జావిత్రి, పెప్పర్కార్న్స్, లవంగం, బే లీఫ్, ఇంకా మన గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ లోపల ఇది కుక్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేస్తే ఒక లెవెల్లో అరోమా పెరుగుతుంది, వాటర్లో ఫ్లేవర్స్ పెరుగుతాయి. ఆయిల్ లోపల మంచిగా దీని ఫ్లేవర్, దీని ఆయిల్స్ అన్నీ రిలీజ్ చేయాలి. బేసిక్గా మీరు చూసుకున్నారంటే 4 లీటర్ల వాటర్ తీసుకొని దాని లోపల మసాలాలు వేసుకొని ఉప్పు వేసుకొని వండుతారేమో. కాకపోతే ఇట్లా చేయడం వల్ల రైస్లో ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఉట్టి పీసులకే కాదు, రైస్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో దానికోసమని ఇట్లా ఇది కొంచెం ఆయిల్ రిలీజ్ చేయాలి, కొంచెం ఫ్రేగ్రెంట్గా అవ్వాలి. కొంచెం ఫ్రేగ్రెంట్గా అయిపోయింది, గ్రీన్ చిల్లీ వాసన, మసాలాల వాసన మంచిగా వస్తుంది. దీని లోపల జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 tablespoon. జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అయిపోయింది, ఆయిల్ మంచిగా రిలీజ్ అయిపోయింది. దీని లోపల ఒక చిన్న పించ్ అంత కొత్తిమీర, ఇంకొక 5-6 పుదీనా,
దీనిది కూడా స్మెల్ మంచిగా వచ్చేస్తుంది. రైస్ లోపల ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అయిపోతాయి, మంచిగా అనిపిస్తుంది. సో ఇది అయిపోయింది. దీని లోపల ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేద్దాం. 800 grams రైస్కి మీరు 3 times చేయాలి. 3 times అంటే ఎంత అవుతుందో మీరు లెక్క వేసుకోండి. ఒక గ్లాస్కి చెప్పున 4 గ్లాసులు. ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవడం మర్చిపోదు. ఇది నా రేషియో. దీని లోపల రైస్ అబ్జార్ప్షన్ మెథడ్లో కాకుండా డ్రైనింగ్ మెథడ్లో చేస్తున్నాం. అంటే నీళ్ళు తీసేస్తాం రైస్ ఉడికే కొద్దీ. లేకపోతే మీరు ఒకవేళ రెస్టారెంట్స్లో చూసినట్టయితే ఒక 10% ఉడికింది మళ్ళీ వేస్తాడు, మళ్ళీ ఇంకో 10% ఉడికింది వేసేస్తాడు. అట్లా లేయర్స్గా వేసుకుంటూ పోతాడు. మనం ఏంటంటే ఒక 70% ఉడికిన తర్వాతే చికెన్ మీద లేదా మటన్ మీద వేసేసి ఉడకబెడతాం దాన్ని. ఇప్పుడు వాటర్లో అయితే మంచిగా కొంచెం డిఫరెంట్ కలర్లో వచ్చింది. దీని లోపల సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోండి. సముద్రపు నీళ్ళ కంటే ఉప్పు ఉంటే ఇంకా మంచిది. వేస్ట్ అయిపోతుంది అని అనుకోకండి, ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అంతే. ఆహా, వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తే మంచిగా లూజ్గా తయారై వస్తుంది. దీని లోపల మనం మన రైస్ యాడ్ చేసుకున్నాం. ఇది బాస్మతి రైస్ 30 minutes సోక్ చేసి పెట్టుకున్నా. వాష్డ్ అండ్ సోక్డ్. వాష్ చేయకుండా ఎప్పుడు రైస్ వేసుకోకండి, లేనిపోయిన రోగాలు వస్తాయి. డర్ట్ అంతా దీని లోపలే ఉంటుంది. అంటే అన్ని రోజులు డీహైడ్రేట్ చేసి పెట్టేసి ఉంటారు. పండించేటోడు ఎన్ని సంవత్సరాలు వండించిండో తెలియదు. మనం వేస్ట్ చేసేది 2 నిమిషాల్లోనే వేస్ట్ చేసేస్తాం. తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తారు. సో పండించడం రాకపోతే వేస్ట్ చేయడం చేయకండి మీరు. సో ఇది ఇంకా మళ్ళీ మంచిగా బాయిల్ అవ్వాలి. కొంచెం రైస్ ఉడుకుతూ ఉండాలి. దాని తర్వాత మనం రైస్ స్ట్రెయిన్ చేసుకుంటాం, మనం మటన్ మీద వేసుకుంటాం. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కింద అప్పుడప్పుడు వేడికి రైస్ కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళినప్పుడు అడుగు అంటుకపోతుంది, మంచిగా నల్లగా అయిపోతుంది. అది అవ్వద్దని చెప్పేసి ఇన్ని మనం నీళ్ళు వేస్తాం మనం. మన మటన్ లోపల రైస్ యాడ్ చేసుకుందాం. మంచిగా పార్బాయిల్ అయిపోయింది. ఒక 70% కుక్ చేయాలి. దాని తర్వాత రైస్ మనం లేయర్స్ కింద యాడ్ చేసుకోవాలి. పాట్ అయితే మంచిగా నిండిపోయింది. మీ దగ్గర ఇంకా పెద్ద పాట్ ఉందంటే ఇంకెక్కువ రైస్ వేసుకోవచ్చు మీరు. దీనిపైన నెయ్యి, వేడి నెయ్యి వేసుకున్నామంటే, లేకపోతే మీరు చల్లది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేడి చేయడం ప్రిఫర్ చేస్తా. నెయ్యి మంచిగా దబాయించి వేసుకోవాలి, గట్టిగా అవ్వాలి. సో మన కేసర్ వాటర్ ఇప్పుడు బిర్యానీలో డిఫరెంట్ కలర్స్ కనబడడం మొత్తం దీనిలోనే వస్తుంది. అందుకే నేను కొంచెం టర్మరిక్ వాటర్ కూడా తీసుకున్నా. దీనివల్ల కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుందని. ఒకటి ఎల్లో, ఒకటి కేసర్, ఆరెంజ్ కలర్. మీరు ఫుడ్ కలర్ వాడతారంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఫుడ్ కలర్స్ ప్రిఫర్ చేస్తలేను. ఇక మన ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా వేసుకోవాలి పైన. ఫైనల్ ఐటమ్స్ మింట్ లీవ్స్ మంచిగా వేసేసుకోవాలి. దీనిలో మీరు ఒక ఆప్షన్ ఏం పెట్టుకోవచ్చు అంటే, మీరు ఒకవేళ రైస్ లోపల సాల్ట్ యాడ్ చేయలేదంటే ఇప్పుడు పైన వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కలుపుకుంటాం కదా, సో మిక్సప్ అయిపోయి మంచిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి పెట్టేద్దాం. నా లిడ్ టైట్ లిడ్ కాబట్టి నేను ఇట్లే పెట్టేస్తాను. మీ ఇంట్లో మీ లిడ్ సరిగ్గా లేదు అంటే మీరు ఒక రోటి పిండి చేసుకొని చుట్టుపక్కలంతా పెట్టేసేయండి. దీనిపైన బరువు పెట్టండి. నాది పర్ఫెక్ట్ లిడ్ కాబట్టి ఇట్లనే ఉండిపోతుంది, లేవదు ఎక్కువ. సో అలానే పెట్టేసి వదిలేసేయాలి. ఇట్లా ఒక 15 minutes హై ఫ్లేమ్ మీద వదిలేసేయాలి, 5 minutes లో ఫ్లేమ్ మీద, ఇంకా 15 నిమిషాలు బంద్ అయిపోయిన తర్వాత గెలుకొద్దు దీన్ని. అప్పుడు ఆ లోపల ఉన్న స్టీమ్లోనే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయి. సో ప్రస్తుతానికి ఇది పెట్టేస్తున్నా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బిర్యానీ రెడీ, ప్లేట్లో వేసుకున్నాం. మంచిగా తగిలిచ్చేద్దామని రెడీ ఉన్నా నేను. మీకు ఎట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ నాకైతే చాలా టెంప్టింగ్ ఉంది. అంతసేపటి నుంచి కిచెన్లో కొంచెం ట్రిప్పీగా ఉండే నేను పని చేసుకుంటా. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా తిందామని చూస్తున్నా. మటన్ జ్యూసీగా ఉంది. దీని లోపల రా పపాయ వేసి ఉంటే ఇంకా సాఫ్ట్ ఉంటుండేమో. మీదే దొరికితే మీరైతే వేసేసుకోండి. నాకైతే ఇట్లానే మస్తు అనిపిస్తుంది. ఇది బేసిక్గా ముస్లిం వెడ్డింగ్స్లో, వలీమాస్లో చాలా ఫేమస్గా మనుషులు వెళ్ళేది దీనికోసమే వెళ్తారు. స్టార్టర్స్ అందరు ఇస్తారు, కాకపోతే బిర్యానీ ఎలా ఉంటుందని చెప్పేసి వెళ్తారు చాలామంది. ఇంట్లో చేసేది అయితే ఇట్లా చేస్తారు. బయట బల్క్లో చేస్తారు కాబట్టి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, పెద్ద గిన్నెలు ఉంటాయి. మన దగ్గర ఉన్న వాటితో చేసి చూపెట్టాం. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు వీడియో ఎలా అనిపించిందో మీరు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అంటిల్ దెన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. వైరల్లీ ఫుడ్. విక్రమ్ సింగ్ సైనింగ్ ఆఫ్.